तेलंगाना देखिए न्यूज़ में आप तमाम का खैर मकदमे बढ़ते हैं। खबर की जानिब शादनगर इलाके में रहजनों ने मचाया था आतंक। बताया गया कि इस सिलसिले में 2 रहजनों को किया गिरफ्तार, जो कि 3 ऐसी वारदातों में मुलविस बताए गए। बताया गया कि रियासत तेलंगाना के मुख्तलिफ अजला में ऐसी 23 के करीब ये केसेस में मुलविस पाए गए थे। शमशाबाद DCP नारायण रेड्डी ने तफसीलात में बताया कि 5 अफराद की इस गैंग के 2 अफराद को कर लिया गया है गिरफ्तार, जिनमें बेशतर का ताल्लुक पड़ोसी रियासत महाराष्ट्र से बता, जो कि आवाम के घरों में रहजनी की वारदातें अंजाम दे रहे थे और ख़वातीन के गले से सोने की चेनें भी उड़ा रहे थे। तकरीबन ऐसा 35 तोले के करीब सोना इनके कब्जे से रिकवर किया गया। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी गले आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कत न्यूज़। అందరికీ నమస్కారం। ఇది మనము ఈ షాద్నగర్ పోలీస్ అండ్ CCS శంషాబాద్, DCP క్రైమ్స్ నరసింహ అండ్ అడిషనల్ DCP క్రైమ్స్ నరసింహారెడ్డి, ACP CCS శశాంక్ రెడ్డి అండ్ ACP షాద్నగర్ రంగస్వామి, ఇన్స్పెక్టర్ CCS పవన్ అండ్ SHO షాద్నగర్ ప్రతాప్లింగం అండ్ DI షాద్నగర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ షాద్నగర్ రామ్రెడ్డి, ఇంకా మిగతా సిబ్బంది ఆధ్వర్యంలో ఇది ఒక జాయింట్ ఆపరేషన్లో ఈ ఒక ఇద్దరిని మనము అదుపులోకి తీసుకోవడం జరిగింది. అది కూడా 14వ తేదీన రాజ్వీర్ శంకర్ పరివార్ అండ్ అజయ్ సుర్కాస్ పవార్, వీళ్ళిద్దరు కూడా మహారాష్ట్రలోని అహ్మదాబాద్ డిస్టిక్కు చెందిన వాళ్ళు. వీళ్ళు పార్తీ గ్యాంగ్ నుంచి వీళ్ళిద్దరిని కూడా పట్టుకోవడం జరిగింది. సో వీళ్ళు ఇద్దరు కాకుండా ఇంకా మనకు 3 అఫెండర్స్. దీంతో అమూల్ అలియాస్ షిండే, పవన్ మాచంద్ర కాలే అండ్ యలావతి, వీళ్ళు 5 మంది కలిపి చాలా హౌస్ బ్రేకింగ్స్ అండ్ రాబరీస్, అంటే స్నాచింగ్ ఫ్రమ్ స్లీపింగ్ పర్సన్స్, ఎవరన్నా ఆడవారు ఇంట్లో వాళ్ళు పడుకొని డోర్ ఓపెన్ చేసుకొని, లేకపోతే వాళ్ళు వరండాలో పనుకున్నప్పుడు ఈ సమ్మర్ సీజన్లో ఉంది, సో వాళ్ళ మెడలో నుంచి పుస్తల తాడులు తెంపుకొని పోవడము అండ్ హౌస్ బ్రేకింగ్ చేయడము, అంటే ఆ ఇంట్లో ఎవరు లేకపోతే వాళ్ళు హౌస్కు తాళం వేసింటే దాన్ని బ్రేక్ చేసి లోపల కబోర్డ్స్లో ఉండేది తీసుకొని పోవడం. దాదాపు ఈ 5 మంది కలిపి వీళ్ళు 23 అఫెన్సెస్ 10 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, శంషాబాద్, సైబరాబాద్ అండ్ రాచకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వీళ్ళు చేయడం జరిగింది. మనకు షాద్నగర్లో, కట్టాల్, ఆమంగల్, అదే కాకుండా పహాడీ షరీఫ్, ఈ కందుకూర్ లిమిట్స్, మహేశ్వరం లిమిట్స్, ఈ ఏరియాలో అన్నింటిలో కూడా వీళ్ళు 4 రాబరీస్, అంటే స్లీపింగ్ పర్సన్స్ నుంచి ఈ చైన్స్, పుస్తల తాడు లాక్కొని పోవడం జరిగింది అండ్ 19 HBs హౌస్ బ్రేకింగ్స్ చేయడం జరిగింది. బంగారు అండ్ ఇంకా డబ్బులు కూడా, పైసలు కూడా ఇది చాలా చోట్ల హౌస్ బ్రేకింగ్ చేసి వీళ్ళు తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా బేసికల్గా రోడ్డుకు దగ్గరున్న ఇళ్లల్లో, అదే కాకుండా ఎక్కడైతే లాక్ వేసి ఉంటారో వాటిని టార్గెట్ చేస్తారు. వీళ్ళు ఆ ఏరియాకి వచ్చి ఒక 24 అవర్స్ ముందు లేకపోతే 36 అవర్స్ ముందు వచ్చి ఆ ఏరియాలో రక్కీ చేసి, ఆ ఏరియాలో ఎవరు ఆ ఇంటూ వాళ్ళు ఆ నైట్ రాకపోతే ఆ ఇండ్లు పగలగొట్టడం, అక్కడి నుంచి వీళ్ళు ఆ దొంగతనాలు లోపల కబోర్డ్స్ పగలగొట్టి తీసుకొని పోవడం జరుగుతుంది. అదే కాకుండా రోడ్డుకు దగ్గర ఉండేది వీళ్ళు చేస్తారు. వీళ్ళు చాలా రాష్ట్రాల, మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా నేటివ్ కాబట్టి మహారాష్ట్రలో కూడా 2007లో వీళ్ళు ఫస్ట్ అక్కడ అరెస్ట్ అవ్వడం జరిగింది. మళ్ళీ 2017లో కూడా ఈ 5 మంది అరెస్ట్ అయ్యారు. సో ఈ గ్యాంగ్స్ అంతా కూడా బేసికల్గా నైట్ టైమ్స్ అరౌండ్ మనకు 12 నుంచి 3 మధ్యలో వీళ్ళు స్లీపింగ్ పర్సన్స్ నుంచి ప్లస్ హౌస్ బ్రేకింగ్ నుంచి ఈ గోల్డ్ అండ్ ఆర్నమెంట్స్ ప్లస్ ఇంకా క్యాష్ కూడా ఇంట్లో ఉంటే తీసుకొని పోవడం జరుగుతుంది. వీళ్ళని 14వ తేదీన CCS అండ్ లా అండ్ ఆర్డర్ టీం వాళ్ళు ఇద్దరు కూడా వీళ్ళు ఒక టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా వీళ్ళిద్దరిని కూడా మనము అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో రాజ్వీర్ శంకర్ పవార్ అండ్ అజయ్ సుర్కాస్ పవార్ వీళ్ళిద్దరిని కూడా మహారాష్ట్ర నుంచి 14వ తేదీన అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకుని వీళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా 30 తులాలు మనము CCS యాజ్ వెల్ యాజ్ లోకల్ పోలీస్ DI రామ్రెడ్డి వీళ్ళు దాన్ని రికవర్ చేసి ఈ 23 కేసుల్లో కూడా అందరికీ కూడా సరిసమానంగా ప్రపోర్షనేట్గా వాళ్ళందరికీ కూడా ఈ ప్రాపర్టీ రిటర్న్ చేయడం జరిగింది. సో అందరికి కూడా ప్రజలందరికీ కూడా మా విజ్ఞప్తి ఏంటంటే, బేసికల్గా ఇప్పుడు మనకు వేసవికాలం కాబట్టి సమ్మర్ వచ్చింది. సో ఇండ్లల్లో బయట పడుకున్నప్పుడు మీ చైన్స్ కానీ అట్లాంటి కొద్దిగా జాగ్రత్తగా
ఈ అఫెండర్స్ కంటన పడకుండా మీరు చూసుకోవాలి. అదే కాకుండా హౌస్ బ్రేకింగ్ అప్పుడు కూడా దయచేసి బంగారు కానీ ఇట్లాంటివి కూడా ఇంట్లో కామన్ ప్లేసెస్లో, అంటే కబోర్డ్స్లో ఇట్లాంటివి కాకుండా ఒక వేరే చోట ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో వాళ్ళు పెట్టుకోవాలని చెప్పేసి, దయచేసి ఆ బంగారు కూడా ఇంట్లో కూడా ఎవరు పెట్టుకోవద్దు. చిన్న బంగారు ఉన్నా కూడా, కొద్దిగా ఉన్నా కూడా ఈ కబోర్డ్స్లో అట్లా కాకుండా డిఫరెంట్ ప్లేసెస్లో వాళ్ళకు సెర్చ్ చేసిన దొరకకుండా చోట పెట్టుకోండి. అండ్ నైట్ పడుకున్నప్పుడు ఎస్పెషల్లీ మహిళలు వీళ్ళందరూ కూడా మీ చైన్స్ మీరు ఎక్కడన్నా వాటిని భద్రపరచుకోవడం కానీ అట్లాంటివి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.